హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. ఆపరేషన్ రావణ్ ఈ మూవీ ఫస్ట్ క్లిక్ వచ్చినప్పటి నుంచి నాకు ఈ మూవీ మీద ఒక చిన్న ఇంట్రెస్ట్ భయ. రీజన్ ఏంటో చెప్తా. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 1978 పలాసా, రక్షిత్ అట్లూరి ప్రామిసింగ్ యాక్టింగ్. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలిస్ గొలుసు. ఈ పాట అంత ఈజీగా ఎలా మర్చిపోతాం భయ్య. సో వీటన్నిటికంటే టాప్ రీజన్, ఇట్స్ ఏ సైకో బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్. సో ఈ మూవీస్ ఎన్ని వచ్చినా సరే, ఎన్ని సైకో థ్రిల్లర్ మూవీస్ వచ్చినా సరే, చూసే ఓపిక ఉత్సాహం మన ఆడియన్స్కి చాలా ఎక్కువ భయ్య. పర్టికులర్గా నాకైతే చాలా ఎక్కువ. నాకు ఈ క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకని ఈ మూవీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ మూవీ ఎలా ఉంది అనే దాని గురించి మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం ట్రై చేస్తాను భయ్య. సో బిఫోర్ దట్ మీరైతే ఒక్కసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకుండా ప్లీజ్ భయ్య. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా మూవీ మ్యాటర్కి వచ్చేస్తే, ఈ మూవీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఒక చిన్న మాట చెప్పుకున్నాం భయ్య. అదేంటంటే, ఈ మూవీ రిలీజ్ టైం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. మెయిన్గా రాయన్, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్, విక్రమార్కుడు రిలీజ్, ఇన్ని సినిమాల మధ్యలో ఈ మూవీకి అయితే అసలు స్క్రీన్ లేవు భయ్య. స్క్రీన్లు అయితే అసలు దొరకలేదు. ఒక తమిళ్ అండ్ హాలీవుడ్ మూవీస్ కోసం మళ్ళీ ఇంకోసారి మన చిన్న తెలుగు సినిమా అన్యాయం జరిగిందని చెప్పడంలో కంపల్సరీగా అన్యాయం అయితే జరిగింది. సో ఎందుకంటే ఇదే పరిస్థితి తమిళ ఇండస్ట్రీలో అయినా హాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతుందా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మూవీ అయితే ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కోలుకోవడం అనేది ఇంపాసిబుల్ భయ్య. అంతే. కొన్ని మూవీస్ పరిస్థితి అంటే వీడేంటి ఇంత ఫీల్ అవుతున్నాడు అనుకుంటున్నారా? మరి అంత గొప్ప మూవీ ఏం కాదు, కానీ తీసిపడాల్సిన మూవీ అయితే కాదు భయ్య. ఓకే, వన్ టైం వాచబుల్ టైం పాస్ మూవీ. ఈ మూవీ గురించి కరెక్ట్గా చెప్పాలంటే, మీరు జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్తే ఓకే బాగానే ఉంది పర్లేదు అని అనుకుంటారు భయ్య బయటకు వచ్చిన తర్వాత. కానీ అదే ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అది నేను అయినాను కాబట్టి చెప్తున్నాను. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇది ఒక సైకో థ్రిల్లర్ మూవీ అండ్ అఫ్ కోర్స్ హీఈస్ ఎ కిల్లర్. పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న అమ్మాయిలను ఎన్నుకొని మరీ చంపేస్తుంటాడు. ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేదే రిమైనింగ్ స్టోరీ. సో క్రైమ్ థ్రిల్లర్ మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది భయ్య, కానీ ఇంట్రెస్టింగ్గా తీసినప్పుడు మాత్రమే. ఆ విషయంలో ఈ మూవీ సీన్ సక్సెస్ కాలేదేమో అనిపించింది. ఒక మంచి క్రైమ్ సీన్లో మరి అంటే ఒక క్రైమ్ సీన్తో, మంచి క్రైమ్ సీన్తో స్టార్ట్ అవుతుంది భయ్య. ఆ తర్వాత మీడియా ఛానల్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంటుంది. ఈ ప్రాసెస్లో మన హీరో రక్షిత్ అట్లూరి ఒక టీవీ ఛానల్ చైర్మన్ భయ్య. అయితే ఆ చైర్మన్ తెలియకుండా అదే ఛానల్లో పనిచేయడానికి వస్తాడు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ ఛానల్ సీఈఓ మన మూర్తి, టీవీ5 మూర్తి గారు, తనకు కూడా చైర్మన్ ఎవరైన విషయం తెలియకపోవడం అయితే కొంచెం ఆశ్చర్యమయ్యా. అయితే తను మాత్రం ఎవరికి తెలియకుండా అక్కడ పనిచేస్తుంటాడు ఛానల్లో. సో కొన్ని విధులేని పరిస్థితుల్లో తెలియాల్సి వస్తుంది. అండ్ ఇక్కడే మన హీరోయిన్, ఆమె క్యారెక్టర్ పేరు ఆమని, తన పేరు సంకీర్తన. సో తను ఒక హానెస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ భయ్య. చాలా డెడికేట్గా వర్క్ చేస్తుంటుంది. తనతో పాటు కలిసి మన రక్షిత్ కూడా పనిచేస్తుంటారు. ఇక ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఆల్రెడీ లవ్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే పనిలో ఉంటారు. ఈ టీవీ ఛానల్లో కూడా అదే లవ్ చేస్తుంటారు. ఈ టీవీ ఛానల్ బేస్డ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మనకి ల్యాగ్ అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం పర్లేదు, ఓకే పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఈ టీవీ ఛానల్లో ఉండే మెయిన్గా మన ఎస్ఎస్ కాంచి, రాకెట్ రాఘవ, వీళ్ళు కూడా ఛానల్ సంబంధించిన వాళ్ళే. ఛానల్లో వర్క్ అవుతున్నారు. కొంచెం కామెడీ ట్రై చేశారు కానీ బట్ అంత వర్కౌట్ అవ్వలేదు భయ్య. సో ప్యారల్గా సైకో మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ సైకో మర్డర్స్ మీద ఇన్వెస్టిగేషన్ కోసం వీళ్ళు మన హీరో రక్షిత్ అండ్ సంకీర్తన వీళ్ళిద్దరూ ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటారు. ప్యారల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంటుంది. ఈ పోలీస్ కింద చరణ్ రాజ్ అండ్ వినోద్ కిషోర్ వీళ్ళిద్దరు బాగా చేశారు భయ్య. పోలీస్ ఆఫీసర్ రోల్స్లో బాగా సెట్ అయ్యారు. ఈ మూవీలో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మన రాధిక గారు అండ్ ఆమె తమ్ముడు క్యారెక్టర్. వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా రాధిక అయితే పూర్తి న్యాయం చేసింది భయ్య క్యారెక్టర్కి. సో
ఆమనిగా చేసిన సంకీర్తన కూడా తన ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఓకే పర్లేదు చేసింది. ఇంకా మన హీరో రక్షిత్ గురించి వస్తే మాస్ అండ్ స్టైలిష్గా ఉన్నాడు, లుక్స్ బాగున్నాయి అండ్ యాక్షన్ సీన్స్ కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. కానీ కొంచెం డైలాగ్ డెలివరీలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలనిపించింది. మేబీ ఇంకా నెక్స్ట్ మూవీస్లో ఇంప్రూవ్ కావచ్చు. ఆ డైలాగ్ డెలివరీ ఒకటే ప్రాబ్లం ఉంది బే. సో యావరేజ్ ఫస్ట్ హాఫ్ తర్వాత కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఆమనిని ఆ సైకో కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సెకండ్ హాఫ్లో చూడాలి. ఈ మూవీలో మెయిన్గా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో డైరెక్టర్ వెంకట్ సత్య ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ కావాల్సిన సెటప్, ఇన్వెస్టిగేషన్ సెటప్ అంత కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అన్ని సీన్స్ చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. మనకి బేసిక్గా ఎక్కువ సైకో ఫ్లాష్ బ్యాక్ పర్లేదు, కానీ మనకైతే అవి ఎక్కువ బేసిక్గా అయితే మనకి ఎక్కువ సైకో ఫ్లాష్ బ్యాక్ పర్లేదు అనిపించినా డెప్త్ లేదనిపిస్తుంది భయ్య ఆ స్టోరీలో. సేమ్ హీరో క్యారెక్టరేషన్లో కూడా ఇదే ప్రాబ్లం. ఎమోషన్ ఎక్కువ కూడా అంత ఏ ఎమోషన్ అంత డెప్త్లో అయితే మనకు కనిపించదు. అది లవ్ కానీ, యాక్షన్ కానీ, లేదా ఇన్వెస్టిగేషన్ కానీ ఏది అంత డెప్త్ అయితే మనకు కనిపించదు. సో మనమైతే ఒక్కసారి అయితే చూడొచ్చు టైంపాస్ మూవీ. అండ్ ఇంకా వీటిలో మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసి మాట్లాడుకుంటే లక్ష్మీ లోహిత్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి అండ్ శరవణన్ బీజిఎం ఓకే ఇన్ సమ్ పార్ట్స్, బట్ సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం అవి ప్యూర్గా డల్గానే ఉన్నాయి. సో మనమైతే ఒక థ్రిల్లర్ సినిమాల్స్లో ఉండేసిన స్క్రీన్ ప్లే కానీ, యాంగ్జైటీ కానీ, టెన్షన్ ఇవన్నీ అయితే మిస్ అవుతాం భయ ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఫైనల్గా మీరు థియేటర్లో మిస్ అయినా సరే ఓటీటీలో మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. అదండి మన ఆపరేషన్ రావణ్ మ్యాటర్. ఉంటా మీ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.